ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికే మహిమ. ఈరోజు మన వాగ్దానము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము ఏమని చదివిస్తుందంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు మనకి ఏం కలగదు? లేమి కలగదు. మనము దేవుడిని ఆశ్రయిస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని తోడుగా ఉండి నడిపిస్తాడు. నువ్వు దేన్నైనా ఎంచుకున్నా అది నీకు నష్టం కలగజేస్తుందేమో, కానీ ఆయన నీ కాపరిగా ఉంటే నీకు నష్టాన్ని కలగనివ్వడు. ఎందుకంటే ఆయన కాపరి. ఒక తండ్రి కుటుంబాన్ని ఎలాగైతే నడిపించుకుంటూ ఆ కుటుంబంలో బిడ్డలకు ఏది అవసరమో ఆ అవసరాలన్నీ తీర్చుకుంటూ చూసుకుంటూ తండ్రి యొక్క భారం ఎలాగైతే నెరవేరుస్తాడో ఈ భూమి మీద, అంతకంటే మన కాపరికి మన సమస్య ఏదో, మన భారం ఏదో, మన అవసరత ఏదో, మన శ్రమ ఏమయ్యన్నదో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మనం కాపరిగా ఎంచుకున్నాం. అందుకే నాకు లేమి కలగదు అంటున్నాడు దావీదు భక్తుడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడే మనకు కాపరి అయినప్పుడు మనకి ఎలాంటి లేమి కలగదు. లేమి అంటే ఎలాంటి ఆర్థిక సమస్య రాదు. ఏదైనా సమస్య వచ్చిందంటే ఆయన మన దగ్గరికి వచ్చి మనకు సహాయం చేస్తాడు. ముందుగా ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీకు లేమి కలగదు, నేను నీ కాపర్ని అని. ఎవరైతే ఆయన బిడ్డలుగా ఉండి ఆయన అనుసరించి, అయ్యా నీవే నా కాపరువు, నాకు లేమి లేదయ్యా, నువ్వు నాకు తోడై ఉన్నావని చెప్పి మనం ఆయన మీద ఆధారపడి ఆయన ధ్యానిస్తామో, ఆ టైంలో ఆయన వచ్చి నిన్ను గణపరిచి నీకు ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని తీర్చి ఆయన బిడ్డగా నిన్ను బలపరిచి ధైర్యపరచడానికి ఆయన నీ కాపరిగా, నీ తండ్రిగా, నీ యొక్క సహాయకుడిగా ఉంటానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీకు లేమి కలగదు. నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావో తెలుసా? సజీవుడైన దేవుడి మీద ఆధారపడుతున్నావు. కాబట్టి ఆ కాపరి దగ్గరికి వస్తే ఆ కాపరి నీ అవసరాలన్నీ తీరుస్తాడు. నీకు లేమి కలగదు. ఏ లేమైనా ఆత్మీయ లేమిలో ఉంటే, ప్రభువా నేను ఆత్మీయ స్థితిలో నా పరిస్థితి బాగులేదని నువ్వు ప్రార్థన చేస్తే ఆత్మీయంగా నిన్ను లేవనెత్తుతాడు. ఆర్థిక విషయంలో నువ్వు లేమిగా ఉంటే ఆర్థికంగా నిన్ను లేవనెత్తుతాడు. ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా ప్రభు నీకు కాపరిగా ఉండి నీకు అండగా ఉండి నిన్ను లేవనెత్తడానికి ఆయన గొప్పవాడు, ఆయన ప్రేమమయుడు. కాబట్టి ఆయనే మన కాపరి, మనకి లేమి కలగదు. కాబట్టి ఆయన బిడ్డలుగా ఈ రకంగా ఆయన సన్నిధిలో ఉండడం మనకు ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందామా? మరి దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మా కాపరి నీకు వందనాలయ్యా. నిజమే, మీరు మా కాపరిగా ఉండగా మాకు లేమి కలగదు నాయన. ఆత్మీయంగా లేమిలో ఉన్న నీ బిడ్డలు ఎవరైనా ఉంటే ఆత్మీయ స్థితిలో నాయన లేవనెత్తండి. ఆర్థికంగా లేమిలో ఉంటే మీరు లేవనెత్తండి. ఏ రకమైన పరిస్థితిలో నాయన నీ బిడ్డల్ని పీడిస్తుంటే వారిని లేవనెత్తండి. వాగ్దానాన్ని ప్రభువా ప్రతి బిడ్డ నాయన కలిగి స్వాతంత్రించుకునేలాగా మీరు సహాయం చేయండి. ప్రార్థనలో నాయన నీ సన్నిధిలో గొప్ప గొప్ప భాగ్యం ఉందని తెలుసుకొని నీ సన్నిధానానికి చేరేవారుగా ఉంచండి ప్రభువా. మిమ్మల్ని కాపరిగా ఎంచుకొని తండ్రి మీ దగ్గర రావలసిన మేలుల ఆశీర్వాదాలన్నీ పొందుకొని మీ బిడ్డలుగా జీవించేవారుగా ప్రతి ఒక్క బిడ్డని మీరు నిలబెట్టండి ప్రభువా. మీకు స్తోత్రాలు నాయన. మీరే నాయన సమస్తాన్ని మీరు నాయన తీర్చిదిద్దగలరు నాయన. ఆయనే నా కాపరిని. ఎవరైతే నిన్ను అనుసరిస్తారో, నమ్ముకుంటారో, నిన్ను స్తుతిస్తారో వారి నువ్వు నాయన వారి యొక్క తండ్రి నాయన కార్యాలు నువ్వు నెరవేరుస్తావు ప్రభు. నీకు స్తోత్రాలు యేసయ్యా. నాకు లేము కలగదని ప్రభు, నమ్మకంతో ధైర్యంతో నీ వైపు చూసే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి తండ్రి. మేమందరము ఇంకా నీకు లోబడి మీ నామాన్ని మహింపరిచేలాగా సహాయం చేయండి. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ స్వాతంత్రించుకొని నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేసి మహిమ పొందుతారని ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.